హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో అరటికాయతోటి సరికొత్తగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీని అన్ని ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. వీడియోను కంప్లీట్గా చూసి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటికాయతోటి ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకున్నానండి. ఈ అరటికాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి కదండి, అందుకని నేను 3 తీసుకున్నాను. పెద్దవైతే 2 తీసుకున్నా కూడా సరిపోతాయి. ఇలా తీసుకున్న అరటికాయలను శుభ్రంగా కడిగి మొదలు చివర తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను కుక్కర్లో వేసుకుని అందులోనే కొద్దిగా పసుపు, 1 గ్లాస్ వాటర్ని వేసుకుని మూత పెట్టుకుని విజిల్ కూడా పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అరటికాయలను ఎప్పుడు ఉడికించినా ఏ గిన్నెలో ఉడకపెట్టినా కొద్దిగా పసుపు వేసుకున్నారనుకోండి, గిన్నె నల్లబడకుండా ఉంటుంది. 2 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత చూసినట్లయితే అరటికాయ ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటి నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ముక్కల్ని తీసుకుని కొద్దిగా చల్లారనివ్వండి. ముక్కలు చేతితో తాగగలిగే వేడికి వచ్చిన తర్వాత వాటిపైన ఉండే తొక్కను ఇలా తీసేసుకోండి. ఇలా అన్నిటికీ కూడా తొక్కలను తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలను గ్రేటర్ తోటి తురుముకోవాలి. మీరు ఎక్కడ ముక్కలు లేకుండా చూసుకోవాలి. అందుకని ఇలా గ్రేటర్తో తురుముకున్నా పర్వాలేదు, లేదంటే మెత్తగా మ్యాష్ చేసుకున్నా కూడా పర్వాలేదు. తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలు. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిని వేస్తున్నానండి. అలాగే సన్నగా తరిగిన 1 రెమ్మ కరివేపాకు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటితో పాటు బైండింగ్ కోసం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకుని పిండి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం 1 స్పూన్ ఆయిల్ను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోండి. ఇందులోకి నీరు వేయాల్సిన అవసరం ఉండదండి. అరటికాయలో ఉల్లిపాయలో ఉండే నీరే సరిపోతుంది. అవసరం అనుకుంటేనే 1 లేదా 2 స్పూన్ల వాటర్ని వేసుకుని కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు ఈ అరటికాయలోను ఉల్లిపాయలోను నీటి శాతం ఎక్కువయ్యి పిండి ఏమైనా పలచగా అయినట్లు అనిపిస్తే మీరు మరికొంచెం బియ్యం పిండిని వేసుకునైనా సరే కలుపుకోవచ్చు. ఇలా మొత్తం పిండిని ముద్దలా చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్ది కొద్దిగా ముద్దను తీసుకుని మీరు నచ్చిన షేప్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్ బాల్స్లో అయినా చేసుకోవచ్చు, లేదా అప్పంలా పల్చగా చేసుకోవచ్చు, లేదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సిలిండ్రికల్ షేప్లోకి అయినా సరే చేసుకోవచ్చు. ఇలాగే మొత్తం పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకుని అందులోకి 2 లేదా 3 స్పూన్ల శనగపిండిని వేసుకోండి. శనగపిండికి బదులుగా మీరు మైదానైనా తీసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోండి. ఎక్కడ ఉండలనేవి లేకుండా ఇలా కలుపుకోండి. తర్వాత ఒక ప్లేట్లోకి బ్రెడ్ క్రమ్స్ని తీసుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని శనగపిండి వాటర్లోకి వేసుకుని మొత్తం శనగపిండిని పట్టించుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో ముంచుకుని బ్రెడ్ క్రమ్స్ని కూడా పట్టించుకోవాలి. మీరు ఇలా రెండింటిలో వేసుకుని చేసుకోవచ్చు, లేదంటే ఉత్తి శనగపిండిలో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఈ బాల్స్కి లైట్గా ఆయిల్ అప్లై చేసి శనగపిండిని స్కిప్ చేసి డైరెక్ట్గా బ్రెడ్ క్రమ్స్ని పట్టించుకునైనా సరే ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. అయితే ఇలా రెండింటితో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇవి ఎక్స్ట్రా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా కూడా మంచి రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని తీసుకోవాలి. మీకు ఇలా డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే వీటిని రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకుని పనియారం ప్యాన్లో కూడా ఫ్రై చేసుకుని తీసుకోవచ్చు. ఇలా అన్ని వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసుకుని టిష్యూ పేపర్ పైన వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అవి అబ్జార్బ్ చేసుకుంటాయి. బంగాళదుంపలను ఉడికించుకుని రకరకాల స్నాక్ రెసిపీస్ చేస్తూ ఉంటాం కదండి. అయితే అరటికాయలతో కూడా చాలా రకాల స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్ రెసిపీని టమాటా కెచప్తో సర్వ్ చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అరటికాయలతోటి ఎంతో సింపుల్గా అయిపోయే ఈ సరికొత్త స్నాక్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.